కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టా లేదంటే తెలంగాణ సాగునీటి రంగానికి మేలిమలుప? సో ఈ విషయం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదనలేంటి ప్రతివాదనలేంటి ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికే 2 ఎపిసోడ్లలో మనం కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాద ప్రతివాదనలు కొన్నిటి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఎపిసోడ్ లో మరో 2 వాద ప్రతివాదనల గురించి తెలుసుకుందాం. సో కాళేశ్వరం విషయంలో ఒక బీఆర్ఎస్ తప్ప మిగతా పక్షాలన్నీ చేస్తున్న వాదన ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రైతుకి ఒక్కో ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఆల్మోస్ట్ 50,000 ఖర్చు అవుతుంది అనేది మిగతా పార్టీలు చేస్తున్న వాదన. దీనికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లింక్ 1 లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 దశల్లో 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే కరెంటు ఖర్చు అయితే 1 టీఎంసీతో 10,000 ఎకరాలు పారించవచ్చు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. సో ఈ ప్రకారం లెక్కేసిన 1 ఎకరానికి అయ్యే ఖర్చు 5,700 రూపాయలు. సో తర్వాత లింక్ 2 లో ఈ లింక్ 2 లో ఏం చేస్తామంటే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు నీటిని ఎత్తిపోస్తాం. దీనికి 1 టీఎంసీ నీళ్ళని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు ఇక్కడ 10,000 ఎకరాలకు 1 టీఎంసీ చొప్పున లెక్కేసుకుంటే 1 ఎకరానికి నీళ్లు వారించడానికి అయ్యే ఖర్చు లింక్ 2 లో 12,500 రూపాయలు. అంటే లింక్ 1 లో 5,700 రూపాయలు, ఇక్కడ 12,500 రూపాయలు, మొత్తం కలిపితే 18,100. ఆ తర్వాత నెక్స్ట్ లింక్ ఇదేంటంటే మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు. ఈ లింక్ లో 1 టీఎంసీ నీళ్ళని మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ కి ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు 15 కోట్ల రూపాయలు. అంటే 1 ఎకరానికి 15,000 పడుతుంది. మల్లన్న సాగర్ నుంచి చివరి ఆయకట్టు అయిన కొండపోచమ్మ సాగర్ 1 ఎకరానికి వచ్చేసరికి 4,500 రూపాయలు. సో లింక్ 1, 2, 3 లింక్ 4 ని కలిపితే మొత్తం 37,500 రూపాయలతో 1 ఎకరానికి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఇది ఎప్పుడు గోదావరిలో వరద లేనప్పుడు. గోదావరిలో వరద ఉంటే లింక్ 1, లింక్ 2 లో పంపులు ఆపరేట్ చేయకుండానే చివరి ఆయకట్టు దాకా నీళ్లు తీసుకురావచ్చు. అప్పుడు ఇందులో సగమే అవుతుంది. లెక్క అంత ఏంటంటే ఒకేసారి పంపులన్నీ రన్ అవుతే 1 ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి అయ్యే ఖర్చు 37,500 రూపాయలు. అదే పంపులన్నీ ఒకేసారి ఆపరేట్ చేయకపోవచ్చు, ఎందుకంటే గోదావరిలో వరద ప్రవాహాలు వీటిని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు తో 1 ఎకరానికి 17,500 రూపాయల ఖర్చుతో నీళ్లు ఇవ్వచ్చు అనేది బీఆర్ఎస్ వాదన. అంతేకాదు ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు ఎక్కడైతే ప్రతిపాదించారో ఈ ఆయకట్టులో విపరీతంగా బోర్లు ఉన్నాయి. ఈ బోర్లకి విపరీతంగా కరెంటు సరఫరా చేస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పూర్తయి కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే, అంటే గవర్నమెంట్ ఎత్తిపోసి రిజర్వాయర్లలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే ఆయకట్టులో బోర్ల వినియోగం అనేది తగ్గుతుంది. ఈ బోర్ల వాడకం తగ్గిపోతుంది కాబట్టి రైతులకు ఎట్లాగో ఆ కరెంట్ని ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి అదే కరెంటు, అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ఎత్తిపోతలకు వాడే కరెంట్లో సగం కరెంటు ఈ బోర్లని ఆపేయడం ద్వారా వస్తుంది. సో ఎట్లా చూసినా 1 ఎకరానికి 10,000 రూపాయలకు మించి గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. నెక్స్ట్ ఇంకొక వాదన ఏంటంటే తమిడిహెట్టి దగ్గర కనుక బ్యారేజ్ కట్టుంటే, అంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యాజ్ టీజ్ గా కాంగ్రెస్ డిజైన్ చేసినట్టు పూర్తి చేసి ఉంటే మొత్తం గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చాయి. ఇది కాంగ్రెస్ చేస్తున్న వాదన. దీనికి బీఆర్ఎస్ చెప్తున్న సమాధానం ఏంటంటే ఇది శుద్ధ అబద్ధం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా పూర్తిగా లిఫ్టులతో నిర్మితమైంది. ఆ బ్యారేజ్ ఖర్చుల గురించి కూడా నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అది వదిలేస్తే తమిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే ఆల్మోస్ట్ 40 మీటర్ల ఎత్తు వరకు నీళ్ళని ఎత్తిపోయాలి. ఎత్తిపోసిన తర్వాత ఒక 75 కిలోమీటర్ల కాలువ తీసి ఆ కాలువలో తమిడిహెట్టి దగ్గర నీళ్ళని ఎత్తిపోస్తే ఆ 75 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వచ్చి ఎల్లంపల్లిలో కలుస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మిగతా అంతా. సో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో లింక్ 1 లో 1 లిఫ్ట్ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 3 లిఫ్ట్లు ఉన్నాయి. అండ్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 1 లిఫ్ట్ ఉన్నా ఆ 1 లిఫ్ట్ 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి. అదే కాళేశ్వరం ప్రాజెక్టులో 3 లిఫ్ట్లున్నా మొత్తం కలిపి ఎత్తిపోసే ఎత్తు 48 మీటర్లు మాత్రమే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో పోలిస్తే లింక్ 1 లో కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా ఇంకో 8 మీటర్లు మాత్రమే ఎత్తుకు నీళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది. అంతకుమించి రెండింటికి తేడా ఏం లేదు. ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి చేవెళ్ల దాకా తీసుకెళ్లినా కూడా ఒక 10 నుంచి 15 దశల్లో నీటిని ఎత్తిపోసుకుంటూ తీసుకెళ్లాల్సిందే తప్ప పూర్తిగా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడం అనేది అసాధ్యం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ లోనే ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన. సో విన్నారు కదా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వాద ప్రతివాదనలు. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మరిన్ని వాద ప్రతివాదాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.